హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఈ వీడియోలో మనం ఆదిత్య ఓం గారు లాస్ట్లో ప్రేరణ అండ్ ఎవరు నిఖిల్ ఉన్నప్పుడు ప్రేరణని సేవ్ చేసి నిఖిల్ పంపించేస్తారన్నమాట. సో దీని తర్వాత ఏమవుతుందంటే ప్రేరణ అండ్ నబీల్ ఉంటారు ఆ టాస్క్లో. ఆ మెయిన్ ఎపిసోడ్లో చూసారు కదా, ఆ హ్యాపీ పప్పీస్ టాస్క్లోని చీఫ్ కంటెంటర్ గురించి. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ చెప్తాడు. దానికంటే ముందు భారీ చర్చ జరుగుతుంది అన్నమాట. మణికంఠ వర్సెస్ హౌస్. మంచి కంటెంట్ వచ్చింది, మంచి కాన్వర్జేషన్లు కూడా జరిగాయి, మంచి ఫ్లిప్లు కూడా అయ్యాయి, మాట్లాడుకుందాం. అలాగే పృథ్వీ చాలా మంచి సలహా ఇచ్చాడు అన్నమాట మన మణికంఠకి, అది మాట్లాడదాం. ప్రేరణ ఎమోషనల్ అయింది, ఎందుకు ఎమోషనల్ అయింది కూడా మాట్లాడదాం. వైల్డ్ కార్డ్కి అద్భుతమైన స్ట్రాటజీస్ ఫిక్స్ చేసుకున్నారు, అవేంటి కూడా మాట్లాడుకుందాం. సో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఆదిత్య ఓం గారేమో ఎవరు నిఖిల్ ప్రేరణ ఉన్నప్పుడు ప్రేరణని సేవ్ చేస్తాడు. ఎందుకంటే ఐ వాంట్ ఉమెన్ పవర్ అని చెప్పి ఆయన వచ్చేసరికి ప్రేరణని సేవ్ చేస్తాడు. సో నిఖిల్ వెళ్ళిపోతారు కదా. దీని తర్వాత మణికంఠ అది ఆల్రెడీ మెస్ అయింది కదా, తెలిసిన విషయమే కదా. ఆయన ఫస్ట్లో తీసారని చెప్పి చాలా హర్ట్ అయ్యాడు. తర్వాత చాలామంది కన్సోల్ చేశారు. ఇక్కడ మంచి డిస్కషన్ అవుతుంది అన్నమాట. మోరల్ క్లాసెస్ చెప్పారు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత మోరల్ క్లాసెస్ చెప్పినా ఆయన మైండ్ ఫికిల్డ్ మైండెడ్ కాబట్టి ఈ రోజుకి ఆయన ఒప్పుకున్నాడు. మళ్ళీ రేపే అది ఫ్లిప్ చేయొచ్చు. బట్ ఈ రోజు ఏం జరిగిందో అదైతే చెప్పేస్తా. మణికంఠ సైకాలజీ గురించి ఆల్రెడీ బొచ్చుడుసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నేను ప్రూవ్ చేయదలుచుకోలేదు. గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా మారితే చెప్తా తప్ప, బట్ కాన్వర్జేషన్ ఏదైతే జరిగిందో మాత్రం చెప్తా. సో ఓం గారు ఏమో ప్రేరణని సేవ్ చేస్తారు. దాని తర్వాత ఏమో నిఖిల్ వచ్చేసరి మణికంఠ దగ్గరికి వచ్చి అంటారన్నమాట. అక్కడ వాష్ ఏరియా పక్కన ఉంటుంది కదా, ఆ ఏరియా దగ్గర, దానికంటే ముందు అక్కడ మాట్లాడుకుంటారు అనమాట. అరే నువ్వు బ్లేమ్ చేయకరా అందరినీ అని చెప్పి నిఖిల్ ఏమో మణికంఠని అంటారన్నమాట. అప్పుడు పృథ్వీ కూడా అంటాడు, థ్యాంక్ యూ హౌస్ అని ఎందుకు అన్నావు, అది రాంగ్ కదా మణి అని చెప్పి పృథ్వీ కూడా అంటాడు. అప్పుడు మణికంఠ అంటాడు, నాకు అక్కడ కోపం వచ్చిందిరా అందుకే అన్నాను అని చెప్పి మణికంఠ అంటాడనమాట. అప్పుడు విష్ణుప్రియ వచ్చి గట్టిగా ఇచ్చేస్తుంది. అంటే చాలా బాధతో అన్న మాటలు, ఏదో టార్గెట్ చేయాలని కాదు, ఎందుకంటే తెలిసిపోతుంది, లైవ్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. అక్కడ కూడా పాపం కన్సోల్ చేసే మాట్లాడతారు. ముఖ్యంగా హౌస్ మేట్స్ భయపడిపోతున్నారు, ఇది ఎలా వెళ్తుందో కంటెంట్, జనాలు మమ్మల్ని ఏమనుకుంటారో, ఈ మనిషి ఏడుస్తున్నాడంటే మేమేమైనా బాధ పెట్టేస్తున్నామా. సీత కూడా అది అనేస్తుంది. చెప్తా. విష్ణుప్రియ ఏమంటుందంటే, కోపం వచ్చాక అక్కడ నువ్వు రివెంజ్ తీసేసుకున్నావు కదా మని, నువ్వు యష్మిని తీసేసావు కదా, అయినా కూడా ఎందుకు మని అలా ప్రొలాంగ్ చేసావు అంటే మణికంఠ అంటాడు, నాకు ఇక్కడ ఉండాలనిపించింది రా, అది తప్ప నాకు, అందుకే నేను అక్కడ బ్రేక్ డౌన్ అయ్యాను అని మణికంఠ అంటే, సీత అంటది ఇక్కడికి అందరూ ఉండాలనిపిస్తుంది రా మనీ అని చెప్పి సీత అంటుందన్నమాట. మణికంఠ అంటే నా కర్మరా, నేనేం చేయను, ఏం చేయమంటారు చెప్పండి, ఇట్లా పుట్టి సచ్చాను నేను, ఇంకేం మార్చుకోలేను కదా అని చెప్పి మణికంఠ అంటాడు. అప్పుడు నిఖిల్ అంటాడు, అరే అందరికీ ఆడాలనిపిస్తుంది రా మనీ, విన్ అవ్వాలని కూడా అనిపిస్తుంది, బట్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ రా మనీ అని చెప్పి మంచి మాటలు చెప్తారు. యాక్చువల్గా ఇవి చాలా మంచి మాటలే, తీసుకోవాలి కదా. ఎన్ని రోజులు చెప్తారు ఇవే మాటలు. ఇప్పుడు నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బోర్ కొట్టేస్తుంది. ఎన్నిసార్లు రా చెప్తా మాకంటే, మరి మన మణికంఠకి అదే చెప్తున్నారు, మనోడు తీసుకోవడం సేమ్ గేమ్ ప్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 3కి వచ్చి పోయాను అనుకోరా, దానికి నేను ఫీల్ అవును, ఇట్స్ ఓకే అనుకుంటాను అంతే. అంటే సీత అంటది, విన్ అయినప్పుడు కాదురా మని, ఓడిపోయినప్పుడు మనం ఎలా తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మణికంఠ, అది గుర్తుంచుకో అని చెప్పి సీత చెప్తుంది. అప్పుడు నిఖిల్ కూడా ఏమంటాడంటే, అరే విన్ అయినప్పుడు ఇంకా అహంకారం వస్తుంది, అలాగే ఓడిపోయినప్పుడు మనం ఫైటింగ్ స్పిరిట్ చూపించుకోవాలి, ఎలా ఫైట్ బ్యాక్ ఇస్తావు అనేది ఇంపార్టెంట్, నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు ఎందుకు ఇలాగే ఎమోషనల్ అవుతున్నావు అంటే కార్నర్ చేస్తున్నా అంటున్నావు, అది రాంగ్ కదా అని చెప్పి నిఖిల్ అంటాడు. ఇప్పుడు సీత అంటది, నీకొకటి చెప్పనా, నువ్వు హౌస్ కార్నర్ని చేస్తున్నావు, హౌస్ నేను కార్నర్ చేయట్లేదని చెప్పి సీత ముఖం మీద చెప్తుంది మణికంఠకి. అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి ఇంకో డైలాగ్ వేస్తుంది మరి, ఏమంటే నువ్వు నీ ఎమోషన్స్ కోసం మా ఎనర్జీస్ని తగ్గించడం ఎక్కడైనా న్యాయమా మణికంఠ చెప్పు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు నీ అగ్ని కోసం నీ అగ్నిలో వేరే వాళ్ళని కాల్ చేయడం అనుకుంటున్నావు అంటే కాల్ చేస్తున్నావు కూడా, సో నువ్వు ఎప్పటికీ చీఫ్ కాలవి మెంటాలిటీతో నోట్ దిస్ పాయింట్ అని చెప్పి ముఖం మీద విష్ణుప్రియ చెప్తుంది మణికంఠకి. ఇంక మణికంఠ ఏడు చేస్తాడు మళ్ళీ, ఫోన్లేరా వెళ్ళిపోతాను నేను ఈ వీక్, ఏం పర్లేదులే, నాకు బాధ అనిపించిందిరా, మీ అందరినీ ట్రబుల్ చేయడం నాకు ఇష్టం కాదు, మీరు ఎంత ఆశలతోనే వచ్చి ఉంటారు పాపం, నేను నా మూడ్ స్వింగ్స్తో మిమ్మల్ని బాధ పెడుతున్నా, నాకే బాధ అనిపిస్తుంది. ఎన్న తెలైబాయి ఫ్లిప్, దీని గురించి మాట్లాడదాం. సీత అంటది, మనీ అదే చెప్తున్నాను, ఈ బ్యాలెన్సే కోల్పోతున్నాను, ఈ బ్యాలెన్స్ కోల్పోకనే చెప్తున్నాను అంటే మణికంఠ ఏడిచేస్తాడు, నేను ఏం చేయను రా, ఇది నా బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఆ రోజు అంట, ప్రతిరోజు అలాగే అంటాడు ఆయన. నిజం చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా,
నేను మీ అందరినీ ఫ్రెండ్స్గా అనుకున్నారా, అందుకే నేను తీసుకోలేకపోతున్నా. మీరు ప్రతిదీ చిన్న మాట అన్నా కూడా నేను తీసుకోలేకపోతున్నా. మీరు ఒక్క చిన్న మాట అన్నా నాకు బాధ వచ్చేస్తుంది, అందుకే నాకు ఇందాక బాధ వచ్చేసింది. నేను ఏదో విన్ అవ్వాలని కాదురా, అసలు నాకు విన్ అవ్వాలని ఆశ కూడా లేదు. నేను ఏదో వెళ్ళిపోతా అనే ఉంది, నాకు వెళ్ళిపోతా అనిపిస్తుంది. నేను సారీ చెప్తున్నా మీకు, బట్ మీరంతా నాకు లైఫ్ టైం కావాలరా, ప్లీజ్ అది ప్రామిస్ చేయండి. నాకు కోపం వచ్చినప్పుడు నాకు అంతే హెడ్లో టక్ 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 అని బోలు తిరుగుతాయి. సీత అంటది, ప్లీజ్ ఏడవకరా బాబు, అదేదో మేము నిన్ను ఏడిపించినట్టు వస్తుందని, ప్లీజ్ ఏడక అని చెప్తే తర్వాత ఇంకో ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఇదన్నీ చెప్పాడు కదా మణికంఠ, నాకు విన్ ఇంపార్టెంట్ కాదు, నాకు ఫ్రెండ్స్ కావాలి అని చెప్పి. ఇదే మణికంఠ చాలాసార్లు ఏం చెప్తాడంటే, ఎందుకు మీరు ఫ్రెండ్షిప్ పారామీటర్స్ చెప్తారనమాట. ఫ్రెండ్షిప్ అనే పారామీటర్ వేరు, గేమ్ అనే పారామీటర్ వేరు, నామినేషన్స్ అనే పారామీటర్ వేరు, అన్నీ ఎందుకు క్లబ్ చేస్తున్నారు, అలా క్లబ్ చేయకూడదు, దీనికి అది క్లారిటీ ఉండాలని చెప్పిన మనిషి ఇక్కడికి వచ్చి అన్నీ కలిపేస్తున్నాడు. ఈయన వచ్చేసరికి విన్ ఇంపార్టెంట్, నేను ట్రోఫీ కొట్టాలి ఇంపార్టెంట్. ఆయన ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళిపోతాను, నాకు విన్ అవసరం లేదు అంటాడు. ఆయన అన్ని ఫ్లిప్ చేస్తున్నాడు మైండ్. అదే ఫికిల్ మైండెడ్ పర్సనాలిటీ అని చెప్తున్నాను. ఈ ఫికిల్ మైండెడ్ పర్సనాలిటీ వాళ్ళు ఏమవుతుందంటే హౌస్ వాళ్ళు భయపడిపోతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక గట్టిగా ఏం అనలేకపోతున్నారు. సో అందుకే ఆ మోరల్ క్లాసెస్ చెప్తున్నారు తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. అది ఆయన తెలిసి చేస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు, ఇంకా దేవుడికే తెలియాలి. మీకేమనిపిస్తుందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నాకు అనిపించింది, ఆల్రెడీ చెప్పి ఇంకా అన్నిసార్లు లూప్ అయి తెలుసుకోలేదు, అది మ్యాటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. పృథ్వీ వచ్చేసరికి ప్రేరణ కానీ నబీల్ మధ్యలోని ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి. అది హౌస్ మేట్స్ ఓటింగ్ బట్టి ఉంటుంది. దానికంటే ముందు స్పీచ్ ఇవ్వమంటారు ఎందుకు వాళ్ళు డిజర్వ్డ్ అని. సో ఆ టెంప్లెట్ సేమ్ టెంప్లెట్ ఇస్తారు, హై లెవెల్ పాయింట్లు రాసుకున్నమాట. నేను ప్రేరణ ఏం చెప్తుందంటే, నేను 100% ఇప్పటివరకు ఇస్తా కూడా, నేను ఎప్పుడు నా క్లాన్ కోసమే పోరాడతా, నా ఫ్యామిలీ కోసమే పోరాడతా, నా క్లాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టను, కావాలంటే నేనైనా రిస్క్లో ఉంటాను. కానీ నబీల్కి వచ్చిన ఆపర్చునిటీస్ నాకు లేవు, బట్ నేను ప్రతిసారి పిచ్చినయ్యా, వాకలుగా ఉన్నా, నాకు సాధ్యమైనంత గేమ్లు ఆడే, స్నేయిల్ గేమ్ ఆడే, ఆ మెమరీ గేమ్ ఆడే, ఆ స్పెల్లింగ్ గేమ్ ఆడే, ఆ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ గేమ్ ఆడే, ఎగ్ టాస్క్ గేమ్ ఆడే అని చెప్పి తన స్కిల్ సెట్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుంది, బాగా చెప్పింది. అండ్ నబీల్ కూడా అలాగే బాగా చెప్పుకున్నాడు అనమాట. ఏం చెప్తాడు నబీల్ ఏం చెప్తాడంటే, నేను ఓకల్గా ఉన్న ఫస్ట్ వీక్తో చూస్తే ఇప్పుడు నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, నేను ముందు మనుషులతో ఇప్పుడు మనుషులతో కలుస్తున్నా, నేను ఎవ్రీడే అందరితో కలుస్తా, అందరితో నాకు కనెక్షన్స్ ఉన్నాయి, నాకు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తీసుకుంటా వచ్చాయి, నేను అస్సలు గివప్ కూడా ఇవ్వను, విన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి మనోడు కూడా భావిస్తాడు. ఇద్దరు స్పీచ్లు బాగుంటాయి. వీళ్ళిద్దరిలో ఒకరిని డ్రాప్ చేయాలంటే ఎవరికైనా బాధే. ఇప్పుడు ప్రేరణను డ్రాప్ చేసినందుకు ప్రేరణ ఎలా ఫీల్ అయిందో, ఇన్ కేసు ప్రేరణను సెలెక్ట్ చేసి నబీల్ని డ్రాప్ చేసినా కూడా అంతే ఫీల్ అవుతాం. ఎందుకంటే బోత్ ఆర్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో ఏం చేయాలి, వెరీ టఫ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఇప్పుడేమో ఓటింగ్కి వెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్కరు పిచ్చినయ్యి సింగిల్ లైనర్లో చూపించారు, మెయిన్ ఎపిసోడ్లో ఎక్కువసేపు చూపిస్తారేమో. సీత వచ్చేసరికి నబీల్ని సెలెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రేరణ కొంచెం అగ్రెసివ్ అనిపిస్తుంది, నబీల్ అంత అగ్రెసివ్ కాదని చెప్పి నబీల్. నైనిక వచ్చేసరికి ప్రేరణ వద్దు, నబీల్కి కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది ప్రేరణ మీద అని చెప్పి నబీల్. ఆయిత్య గారు వచ్చేసరికి ప్రేరణను సెలెక్ట్ చేస్తాను, నేను మళ్ళీ అదే స్టాండ్ మీద ఉంటున్నాను, ఫీమేల్ పవర్ కావాలి అని చెప్పి. తర్వాత మణికంఠ వచ్చేసరికి ఫస్ట్ నేను ప్రేరణ అనుకున్నా, బట్ నబీల్ స్పీచ్ విన్న తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను, సో నేను నబీల్కి వెళ్దాం అనుకుంటున్నాను, నబీల్కి ఓటేస్తాడు. నిఖిల్ వచ్చేసరికి నబీల్కే వేస్తాడు. ఏమని చెప్తాడంటే, క్లాన్ ఇప్పుడు పెద్దది అవ్వబోతుంది, సో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి, అంతమంది వచ్చి చెప్పినా ప్రేరణ కొన్ని వినదు, నబీల్ అయితే బాగా వింటాడు, సో నబీల్కే అని చెప్పి నిఖిల్ ఓటేస్తాడు. యష్మి వచ్చేసరికి ప్రేరణకు ఓటేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్లో నాకు ఎందుకో నబీల్ కంట ప్రేరణది ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పి యష్మి అంటది. సో ఎండ్ ఆఫ్ ద పృథ్వీ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చింటే నబీల్ సెలెక్ట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు నబీల్, అందరూ క్లాప్స్ కొడతారు. ప్రేరణ చాలా హర్ట్ అవుతుంది, ఏడుస్తుంది కూడా, బట్ ఎక్కువసేపు ఆ ఎమోషన్లో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత అందరూ కంగ్రాచులేషన్స్ నబీల్ అని చెప్పి నబీల్ కంగ్రాచులేషన్ చెప్తారు, ప్రేరణకు కూడా కన్సోల్ చేస్తారు. ప్రేరణ లోపల బెడ్రూమ్కి వెళ్ళిపోతే యష్మి వెళ్ళి కన్సోల్ చేస్తుంది, బాగా అనిపిస్తుంది. తర్వాత నిఖిల్ కూడా వెళ్తారనమాట. యష్మి వచ్చి ఏమంటుందంటే, నువ్వు చీఫ్ అవ్వకపోయినా పర్లేదే, బట్ నువ్వు ప్రేరణ ఎలా ఆడుతుంది అనేదో నువ్వు చెప్పో చూసావా, చాలు అందరూ మూసుకొని ఉంటారు, అంత బాగా చెప్పో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ డా అని చెప్తే ప్రేరణ నవ్వుతుంది మెల్లిగా. నిఖిల్ వచ్చేసరికి నిన్ను లైట్ తీసుకోలే ఎవ్వరు ఇక్కడ ప్రేరణ, అది గుర్తుంచుకో, నువ్వు స్ట్రాంగ్గా పోటీ పడుతున్నావు కూడా, యు ఆర్ రెడీ టు ఫైట్ విత్ ఎనీ వన్ అని చెప్తే ప్రేరణ చీరప్ చేశారు, బాగా అనిపించింది. ప్రేరణ సెట్ అయిపోతే తర్వాత మళ్ళీ కిచెన్ దగ్గరికి వచ్చి ఆమె వంట వండుతుంది పాపం, సెట్ అయిపోయింది. ఎమోషన్ని ఎక్కువ డ్రాగ్ చేయలే, అలా ఉండాలి.
ఇప్పుడు మణికంఠ వచ్చేసరికి నబీల్కి చెప్తారన్నమాట, నీ స్పీచ్ నాకు బాగా నచ్చిందిరా, బాగా చెప్పావు, కన్ఫ్యూజ్డ్గా ఉన్న నా బుర్రకే నాకు బాగా అనిపించింది, ఫస్ట్ వీక్లో ఉన్న నబీల్ ఎక్కడ, ఇప్పుడు నబీల్ ఎక్కడ, చాలా వచ్చిందిరా నీకు క్లారిటీ ఆఫ్ థాట్, బాగా ఇంప్రూవ్ అయిందిరా, సూపర్ మామ అని చెప్తాడు. నబీల్ థ్యాంక్స్ మామ మన గోల్ ఏం లేదురా, వైల్డ్ కార్డులతో మనం భయపడకూడదు, గట్టిగా పోరాడాలంటే ఏమోరా నాకు వాళ్ళు చూస్తే భయం వేసేస్తుంది అంటాడు మళ్ళీ మణికంఠ. నాకైతే ఒకటే హెల్ప్ చేయరా, రేపు పెట్టిన టాస్క్లో నువ్వు గెలువు, పృథ్వీ కన్నా నువ్వు చీఫ్ అయితే నేను కొంచెం ఊపిరి పీల్చుకుంటారా బాబు అని చెప్పి చెప్తాడన్నమాట ఎవరో మణికంఠ. బట్ పాపం తర్వాత పృథ్వీ వచ్చి మంచి సలహాలు ఇస్తాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ యష్మి, ఇది ఏందో మెయిన్ ఎపిసోడ్లో చూపించట్లే, ప్రోమో కట్లోనే యష్మిని పాపం నెగిటివ్ చూపిస్తున్నారు. కానీ ఫస్ట్ అసలు మణికంఠ ఏడుస్తున్నప్పుడు గట్టు మీద కూర్చున్నప్పుడు ఎవరు యష్మి వెళ్ళే కన్సోల్ చేస్తుంది, తర్వాత సైకిల్ చేస్తే సీత వస్తుంది, మంచి మాటలు చెప్తుంది, అది ఎక్కువ ఎవరు చెప్పట్లే. తర్వాత ఇప్పుడు కూడా వచ్చేసరికి యష్మి మణికంఠ వచ్చినప్పుడు యష్మి మంచిగా మాట్లాడతారు, ఇద్దరు కలిసిపోతారు, బాగుంటుంది, హ్యాండ్ షేక్లు కూడా ఇచ్చుకుంటారు అనమాట. దానికంటే ముందు ఒకరు కామెంట్ పెట్టారు, ఎందుకు ఇప్పుడు చెప్దా అనిపిస్తుంది, పృథ్వీ అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, మణికంఠని సెలెక్ట్ చేయకుండా యష్మిని సెలెక్ట్ చేశాడు, అది రాంగ్. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసరికి యష్మి నువ్వు చీఫ్గా, నువ్వు రాంగ్, నువ్వు కరెక్ట్ కాదనే వ్యక్తి ఎలాగా ఆమెను పిక్ చేసుకున్నాడంటే దానికి సింపుల్ లాజిక్, ఆమె కరెక్ట్ కాదు, బట్ కంపేర్ టు మనీ ఈమె కరెక్ట్ అనిపించిందేమో. ఒకవేళ యష్మి పక్కన ప్రేరణ ఆరు సీతను పెట్టుంటే ఏమో వాళ్ళని యష్మిని సెలెక్ట్ చేసేవాడు కాదేమో. మణికంఠని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే మణికంఠ ఇంకా వీక్ అనిపించిందేమో ఎవరికి, పృథ్వీకి. ఎందుకంటే మణికంఠే రెండు కాంట్రడిక్టరీ పాయింట్లు ఇచ్చాడు. ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఈమె మూడు స్టేబుల్గా ఉంటుంది, ఈ మూడు ఎఫెక్ట్ అవ్వదు హౌస్కి అని చెప్పి పెట్టాడు. అండ్ దానికంటే గంట ముందే నా మూడే స్టేబుల్గా ఉండదు, నాకు అదే ప్రాబ్లం అని చెప్పి మణికంఠే చెప్పేస్తాడు. సో ఒక చీఫ్కి ఆ మైండ్ సెట్ మూడ్ అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ కింద తీసుకొని ప్రేరణని ఎలాగైతే సెలెక్ట్ చేసావో, నీకు అది లేదని నువ్వే చెప్పుకున్నప్పుడు నువ్వే నాట్ డిజర్వ్డ్ అని నువ్వే డైరెక్ట్గా చెప్పినట్టు కదా. అండ్ దానికంటే ముందు నాగార్జున గారు యువర్ ఫికిల్ మైండెడ్, నీకు ఒక మైండ్ స్టెబిలిటీ లేదన్నప్పుడు మణికంఠే ఒప్పించుకున్నాడు. సో మైండ్ స్టెబిలిటీ లేని పర్సన్ చీఫ్గా వన్ ఆఫ్ ద మెయిన్ పారామీటర్ కదా. సో ఆ ఉద్దేశంలో కూడా తీసి ఉండొచ్చు. బేసిక్గా పృథ్వీకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు, కానీ పృథ్వీకి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఒక 5-6 రోజుల నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది పృథ్వీది, ఎందుకంటే చాలా బాగా ఆలోచిస్తాడు, కానీ ఆ భాష రాపడం వల్ల సరిగ్గా వెళ్ళట్లేదు. కానీ సో నాకు ఎందుకో క్లారిఫై చేయాలనిపించింది వై హీ చోజ్ యష్మి ఓవర్ మనీ అంటే అక్కడ మణికంఠ ఉన్నది కాబట్టి మణికంఠతో కంపారిజన్, మణికంఠ ప్లేస్లో నబీల్ అంటే నబీల్నే సెలెక్ట్ చేస్తాడు, అది మ్యాటర్ అక్కడ. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. ఓకే, ఇక్కడ యష్మి మణికంఠ మాట్లాడేసుకుంటే యష్మి టు మణికంఠ ఏం చెప్తుందంటే, చీఫ్ అయితే విన్ అవుతావు అని కాదురా, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంటది. లైవ్లో ఇంకోళ్ళు ఎవరో ఎగ్జాంపుల్ ఇస్తారు, యష్మియో సీతవో ఎవరో, ఒరే చీఫ్ విన్ అయితే సరిపోదురా, అలా అయితే అబ్బాయి కూడా చీఫ్ కింద విన్ అయ్యాడు వెళ్ళిపోలేదా, అది కాదు మ్యాటరు, మనం ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఆడియన్స్ చూస్తారు, నువ్వు అసలు అలా తీసుకోక రాంగ్గా వెళ్తున్నావు అని చెప్పి మణికంఠ అంటాడనమాట యష్మితో, ఫర్ ఏ మూమెంట్ నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను రా యష్మి, ఐఎమ్ సారీ అని చెప్పి జెన్యున్గా సారీ చెప్పినట్టు అనిపించింది. షేక్ హ్యాండ్ ఇవ్వంటే షేక్ హ్యాండ్ చేసుకున్నారు, ఇద్దరు కలిసిపోయారు. తర్వాత అందరూ కలిసిపోయారు, హ్యాపీగా సొల్లు వేసుకుంటున్నారు, ఏందో ప్రైమ్ టైంలోనే గొడవలు కొట్టించుకుంటున్నారు, తర్వాత హ్యాపీగా సొల్లు మనం ఎదవలమో అనిపిస్తుంది కాసేపు. అది అయిపోయిన తర్వాత మణికంఠ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో జలకాల ఆటలు ఆడతాడు. జలకాల ఆటలు ఆడిన తర్వాత పృథ్వీ వచ్చి మంచి సలహాలు ఇస్తాడనమాట. ఏం చెప్తాడంటే, మనీ నేను నీకు ఒక యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక మాట చెప్పనంటే చెప్పారంటే, యాజ్ ఎ ఫ్రెండ్గా నీకు ఒక అడ్వైస్ ఇస్తా, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు మనీ, ఒక పాయింట్కి ఎక్కువ థింక్ చేస్తున్నావు, ఈ గేమ్కి అది చాలా బ్యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. మనం ఒక్కటైతే గుర్తుపెట్టుకో, మనం సేవ్ చేసింది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ మాత్రమే, సో నువ్వు దాని గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేయక అంటే. మణికంఠ అంటాడు, నేను ఇక్కడ ట్రై చేయకపోతే, ఇందాక నేను అక్కడ ట్రై చేయకపోతే ఆడియన్స్ గివప్ ఇచ్చేస్తారేమో అని చెప్పి నాకు భయం రా, మళ్ళీ నాకు ఓట్లు వేయరు, నన్ను సేవ్ చేయరేమో భయంకి నాకు అలాగ ట్రిగ్గర్ అయిపోతుంది అంటే. పృథ్వీ అంటాడు, నామినేషన్స్లో అది ఓకేరా, డిఫెండ్ చేసుకో, ఆర్గ్యుమెంట్ పెట్టుకో, అన్నీ పెట్టుకో, బట్ ఇక్కడ నువ్వు ఇక్కడ ఇందాక హౌస్ నన్ను కార్నర్ చేస్తుంది అన్నావు చూసావా, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నువ్వు డేంజర్ జోన్లో ఉండి నువ్వు ఎలిమినేట్ అయిపోవాల్సిన పర్సన్ని హౌస్ ఓటింగ్ తీసుకుంటే అదే హౌస్ నేను సేవ్ చేసింది, ఒకవేళ అదే హౌస్ నేను కార్నర్ చేస్తే నేను ఆ రోజే బయటికి పంపించేస్తుంది కదా, బట్ హౌస్ ఎప్పుడు నేను అలా చూడలేదు, హౌస్ ఎప్పుడు నిన్ను సేవ్ చేయాలనుకుంది అక్కడ సేవ్ చేసింది, ఇక్కడ కూడా నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా వాళ్ళు పక్కన పెట్టి నిన్ను కన్సోల్ చేయడానికి ట్రై చేసినావు, నువ్వు అలా ఆలోచించడం రాంగ్, సో ఓవర్ థింక్ చేయక మణికంఠ అని చెప్పి చాలా వాల్యుబుల్ సలహా ఇచ్చాడు. తీసుకుంటాడా తీసుకోలేదు అనేది మణికంఠ చేతిలో ఉంటుంది, బట్ పృథ్వీకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్పాడు, బాగా అనిపించింది.
మనకంటే అంటే ప్రతిసారి ఏం లేదురా, ప్రతిసారి ఫస్ట్ నన్నే తీసేస్తుంటే నాకు బాధ అనిపించి అలా అయిపోయిందిరా. బట్ తప్పు నాదే, అంతేకాని ఏదో ఇంట్లో మిమ్మల్ని రాంగ్ చేయాలని కాదురా, నా ఇంటెన్షన్ అయితే అది కాదు. అప్పుడప్పుడు నా బుర్ర బ్లాంక్ అవుట్ అయిపోతుంది, ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఓకే, ప్రతిసారి ఇదే జరుగుతుంది కానీ మనోడు చెప్తుంది ఇది. బట్ పృథ్వీ చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా హైలైట్ కామెడీ అవుతుంది ఇక్కడ. డైనింగ్ టేబుల్ దగ్గర పని చేసుకుంటారు అన్నమాట, అందరూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఏంటి మాట్లాడుకుంటారంటే వైల్డ్ కార్డ్ రేపు టాస్క్ ఏం పెడతారు, టాస్క్ పెట్టిన తర్వాత మనకు ఒక క్లాన్ ఉంటుంది, మన క్లాన్కి ఒక చీఫ్ ఉంటారు. బట్ ఆ క్లాన్ వస్తారు కదా, వాళ్ళే స్ట్రాటజీతో వస్తారు. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఆపాలి, ఈ ప్రక్రియల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు బయట చాలా ఇన్పుట్లతో వస్తారు, మన ఆటలంతా స్టడీ చేసి మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేయడం కూడా చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా చేస్తారు. మన గేమ్ ప్లే ఏంటి, ఈ కసరత్తులు మాత్రం చేసుకుంటున్నారు. ఏమంటారంటే హైలైట్ ఇక్కడ బాగా నవ్వు వచ్చింది. వైల్డ్ కార్డుల గురించి మాట్లాడుకున్నప్పుడు మణికంఠ అంటాడు, అరే వైల్డ్ కార్డులు వస్తే సెండ్ దెమ్ టు మై రూమ్ అంటాడంట. నా రూముకు పంపండి అంటే ఎందుకు రా టార్చర్ పెట్టడానికి అని చెప్పి పృథ్వీ అంటాడు. అప్పుడు సీత అంటది, ఊరే ఆ పని చేయరా మణికంఠ, 8 మందిని నీ రూముకు పంపుతాను రా, వారం ఇంకొకరిని టార్చర్ చేసి వాళ్ళు కాలే సెల్ఫ్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయేటట్టు చేయరా బాబు, నీకు దండం పెడతా అంటే, చూడరా నేను చేస్తా, పంపించేస్తా, సెండ్ దెమ్ టు మై రూమ్ అంట. అలా పని చేసుకుంటున్నారు మళ్ళీ. అంతే, ఇది అయిపోయిన తర్వాత ప్రాణాయామం ఆ వైల్డ్ కార్డుల గురించి మాట్లాడుకుంటుంది, ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది స్ట్రాటజీ అని. ఇంత అయింది ఈరోజు. ఓవరాల్గా త్వరగా సర్దిశారు. బట్ నాకు బాగా అనిపించింది ఏంటంటే పృథ్వీ వచ్చి మణికంఠకి ఇచ్చే సలహా, యష్మి మణికంఠ మళ్ళీ సెట్ అయిపోవడం, హౌస్ మేట్స్ అందరూ ఎంత ఇష్యూలు జరిగినా కూడా మళ్ళీ సార్ట్అవుట్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక క్లాన్, ఇంకో 2 రోజులు పోతే ఈ క్లాన్ వర్సెస్ ఆ క్లాన్. సో ఈ క్లాన్లో ఉన్న మెంబర్స్ హార్మనీ అనేది చాలా ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకొని బాగా అనిపించింది. ప్రేరణ టాస్క్లో నుంచి తీసేసినా కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని బాగుంది. నబీల్ వర్సెస్ పృథ్వీది రేపు అవుతుంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నబీల్ అనేవాడు చీఫ్ అయ్యాడని అంట, టాక్ 99%. ఏం టాస్క్ పెట్టారో తెలియదు కానీ నబీల్ చీఫ్ అయ్యాడు. సో ఈ క్లాన్కి చీఫ్ నబీల్. సండే నుంచి కొత్త క్లాన్ వస్తుంది విత్ కొత్త చీఫ్. చూద్దాం అసలు ఎటువంటి స్ట్రాటజీలు, ఎటువంటి కాన్సెప్ట్లు పెడతారో బిగ్ బాస్ మయ్య. యాజ్ ఆఫ్ నో అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ టైంకి ఇప్పుడు యాక్చువల్గా మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోతుంది, ఈ పాటికి అప్డేట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో పెడతా, మనకి రేపు చూపిస్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది. చూద్దాం 9 కన్నా ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే పొరపాటున ఎవరినైనా సీక్రెట్ రూమ్లో పెట్టారనేది అట్లీస్ట్ ఇంకో 2 to 3 అవర్స్లో అయితే తెలిసిపోతే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.